అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను క్రిస్మస్ వ్లాగ్తో మేము ముందరికి వచ్చాను. యూకే మొత్తం క్రిస్మస్ మూడ్లోకి వెళ్ళిపోయింది. షాపింగ్, లైటింగ్స్, డిస్కౌంట్లు అన్ని ఫుల్ జోష్లో. మరి ఈరోజు మనం యూకేలో క్రిస్మస్ షాపింగ్ ఎలా ఉంటుందో ఒక రౌండ్ చూసేద్దాం. డిసెంబర్ మొదలైతే చాలు యూకేలో ప్రతి వీధి, ప్రతి షాపింగ్ మాల్ ఇలా లైట్స్తో, క్రిస్మస్ ట్రీలతో మెరిసిపోతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్న ఈ క్రిస్మస్ ట్రీ ఆల్మోస్ట్ 30 feet హైట్ ఉంది. ఇలాంటి డెకరేషన్స్, ఇలాంటి క్రిస్మస్ ట్రీస్, ఇలాంటి లైట్స్ చాలా ఉన్నాయి ఈ షాపింగ్ మాల్లో. లండన్ ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ల నుండి చిన్న చిన్న టౌన్ సెంటర్స్ వరకు క్రిస్మస్ స్పెషల్ డెకరేషన్స్ అంటే యూకే వాళ్ళకి చాలా ఇష్టం. ఇప్పుడు షాపింగ్ మాల్లోకి వెళ్దాం. యూకేలో క్రిస్మస్ షాపింగ్ అంటే పెద్ద సెలబ్రేషన్ లాంటిదే. గిఫ్ట్స్ కొనడానికి ఇక్కడ ప్రిమార్క్, రివర్ ఐలాండ్, జాన్ లూయిస్, నెక్స్ట్ లాంటివి బాగా పాపులర్. మీరు ఏ బడ్జెట్లోనైనా గిఫ్ట్స్ కొనవచ్చు. స్పెషల్గా క్రిస్మస్ సేల్స్లో భారీ ఆఫర్లు పడతాయి. అయితే ఒక విషయం, క్రిస్మస్కి ముందు 2 వారాలు యూకేలో షాపింగ్ అంటే పక్కా రష్. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి, బెటర్. మాల్లోకి వెళ్ళగానే సీలింగ్ పై అందంగా వేలాడుతున్న ఈ ఎరుపు రంగు క్రిస్మస్ అలంకరణలు చూసి పండగ వాతావరణం స్పష్టంగా అనిపిస్తుంది. చాలా బాగుంది డెకరేషన్ అయితే. ఇంకా ఎంట్రీ దగ్గర నక్షత్రం ఆకారంలో ఒక అందమైన గేట్లా ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్లోకి వచ్చేవారు, మాల్లో నుంచి వెళ్ళేవారు అందరూ ఆ నక్షత్రం మధ్య నుంచే వెళ్తూ పండగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. షాపింగ్ మాల్లోకి వచ్చేవాళ్ళు, బయటికి వెళ్ళే వాళ్ళు అందరూ ఆ స్టార్ ఆకార్ గేట్లో నుంచి వెళ్తున్నారు. అది చూస్తే నిజంగా క్రిస్మస్ ఫీలింగ్ వస్తుంది. మాల్ మధ్యలో పెద్దగా ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ట్రీ మరింత ఆకర్షణీయంగా ఉంది. ట్రీపై రంగురంగుల లైట్లు, బంతులు, స్టార్లు పెట్టి చాలా చక్కగా అలంకరించారు. షాపింగ్ చేస్తూ మధ్య మధ్యలో ఈ ట్రీ దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారు. క్రిస్మస్ షాపింగ్ అంటే గిఫ్టులు, బట్టలు, డెకరేషన్ ఐటమ్స్ కొనడం మాత్రమే కాదు, ఈ అందమైన వాతావరణాన్ని ఆస్వాదించడం కూడా. పిల్లలు, పెద్దలు అందరూ ఆనందంగా షాపింగ్ చేస్తూ పండుగను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడున్న గిఫ్ట్ ఐటమ్స్ అన్నిటినీ కింద వేయడం, అక్కడ చక్కగా అలంకరించిన బంతులతో ఆడుకుంటున్నారు. ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ మధ్యలో ఒక మోడల్ కార్ టెస్ట్ డ్రైవ్ సెంటర్ కనిపించింది. మా వాడి కారు చాలా బాగుందని అనిపించి లోపలికి వెళ్ళి దాన్ని తడిమి చూస్తూ హడావిడి చేస్తున్నాడు. కారు మీద ఏమైనా స్క్రాచ్ మార్క్స్ పడి ఫైన్ వేస్తారేమోనని భయపడి వెంటనే పిలిచి బయటికి తీసుకొచ్చాను అన్ని. నేను ఇక్కడ ఒక చక్కటి స్కూటర్ చూశాను. ఇది క్రిస్మస్ డెకరేషన్తో అలంకరించబడి ఉంది. చూసారా, రెడ్ కలర్ స్కూటర్ చుట్టూ లైట్స్. ఇది ఫెస్టివల్ స్పిరిట్ను చూపిస్తుంది. చాలా బాగుంది స్కూటర్ అయితే. మేమైతే దీనిపైన కూర్చొని చాలా ఫోటోలు అయితే తీసుకున్నాం. మీరు ఇలాంటి క్రిస్మస్ డెకరేషన్ చూసారా? తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. నేను ఒక పోలార్ బీర్ క్రిస్మస్ డెకరేషన్ చూశాను. నిజంగా చాలా అందంగా ఉంది ఆ డెకరేషన్. చూసారా, ఈ బియర్ టోపీ, చిన్న లైట్స్ మరియు చక్కగా గిఫ్ట్ బాక్సులతో అలంకరించబడింది. ఇక్కడ 3 ఏంజల్స్ ఉన్నాయి. ప్రతి ఏంజల్ వైట్ కలర్ వింగ్స్తో అలంకరించబడి ఉంది.
మేము నడుస్తూ నడుస్తూ షాపింగ్ మాల్లోని మెయిన్ లొకేషన్కి వచ్చాము. ఇక్కడంతా చాలా అందంగా క్రిస్మస్ లైటింగ్స్తో అలంకరించారు. సీలింగ్ నుంచి ఫ్లోర్ వరకు లైట్స్ పెట్టారు. చూసే వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణంగా లైట్స్తో చేసిన స్నోమ్యాన్ ఉంది. దాని చుట్టూ అందమైన క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. పిల్లలు మరియు కుటుంబం ఎంజాయ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక క్యారసిల్ రైడ్ ఉంది, అంటే మన రంగుల రాట్నం లాంటిది. దాని టికెట్ £3, అంటే సుమారు 360 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. పిల్లలు పెద్దలు ఎవరైనా ఎక్కచ్చు. ఇదే అన్నమాట టికెట్ కొనుక్కునే ప్లేస్. ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ క్యారసిల్లో వెళ్తారు. చాలా బాగుంటుంది రైడ్. సో మేము కూడా వెళ్ళాము, మేము కూడా ఎంజాయ్ చేసాం. మీకు ఆ వీడియో కూడా షేర్ చేశాను, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని క్రిస్మస్కి సంబంధించినవి అమ్ముతారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ పోలార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రైడ్ ఉంది. దాని టికెట్ £2. ఇది మన కరెన్సీలో సుమారు 240 రూపీస్ అవుతుంది, 240 రూపాయలు అవుతుంది.
ఈ డీర్స్ డెకరేషన్ స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ. సో మనం ముందరున్న ఈ బటన్ ప్రెస్ చేసామంటే డీర్స్ క్రిస్మస్ సాంగ్ పాడుతాయి. చాలా బాగుంది ఈ అట్రాక్షన్. పిల్లలు మరియు కుటుంబం ఎంజాయ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. పోలార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రైడ్ ఉంది, ఒక క్యారోసిల్ రైడ్ ఉంది అండ్ స్లైడింగ్ కూడా ఉంది. ఇక్కడ శాంటా క్లాస్ కూడా ఉన్నారు. పిల్లలు అతనిని కలుసుకొని చాలా సంతోషిస్తున్నారు. మొత్తం మీద క్రిస్మస్ డెకరేషన్ మరియు యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి ప్రదేశం. ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో ఏ షాపింగ్ సెంటర్కి వెళ్ళినా క్రిస్మస్ లైటింగ్స్తో మెరిసిపోతున్నాయి షాపింగ్ సెంటర్స్. ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీలు పెట్టి ఫుల్ లైటింగ్స్ పెట్టేసి డెకరేషన్ చేశారు. ఏ షాపింగ్ సెంటర్లో చూసిన క్రిస్మస్ ఐటమ్స్తో ఫుల్గా నిండిపోయాయి. ఎక్కడ చూసిన క్రిస్మస్ శాంటాలు, క్రిస్మస్ బ్యాగ్స్, క్రిస్మస్ లైట్స్, అన్ని క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్స్ అండ్ క్రిస్మస్కి సంబంధించిన డెకరేషన్స్. ఇక్కడ షాపింగ్ సెంటర్ మధ్యలో ఒక పెద్ద బస్సు అయితే పెట్టేశారు. ఇక్కడ ఉన్న ఈ బస్ మొత్తం స్వీట్స్తో నిండిపోయింది. రకరకాల స్వీట్లు, ఇవన్నీ క్రిస్మస్ టైంలోనే దొరుకుతాయి. రకరకాల క్యాండీస్, డిఫరెంట్ స్వీట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి.
కూడా 100 గ్రామ్స్కి స్వీట్స్ తీసుకున్నాం. అవి 350 రూపాయలు. 100 గ్రామ్స్ స్వీట్స్ ఇక్కడ 3.20 pounds. ఇక్కడ సే హాయ్ టు శాంటా అని ఒక టెలిఫోన్ స్టాల్ అయితే పెట్టారు. అందులో ఒక టెలిఫోన్ ఉంది. ఆ టెలిఫోన్ నుండి శాంటాకి కాల్ చేసి మన నేమ్, ఏజ్ అండ్ అడ్రస్ చెప్తే తను గిఫ్ట్ పంపిస్తాడు. సో మేము కూడా ట్రై చేసాం, చెప్పాము డీటెయిల్స్. బట్ గిఫ్ట్ వస్తుందో లేదో చూడాలి. ఇక్కడ డయల్ చేస్తున్న చిన్నపిల్లలు అయితే శాంటా నిజంగా మాట్లాడుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు శాంటా తాత మాట్లాడుతున్నట్టుగా ఆడుకుంటున్నారు ఫోన్తో. పిల్లలు ఆ టెలిఫోన్ నుండి మాట్లాడుతూ చాలా సంతోషిస్తున్నారు. మొత్తం మీద ఈ క్రిస్మస్ డెకరేషన్ మరి యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి ప్రదేశం. మీకు ఈ క్రిస్మస్ వ్లాగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.